ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటాడంటే బీజేపీకి మత రాజకీయాలు తప్ప మరేది చేత కాదు. మీకేం చేత నేను చెప్పు ఇప్పటిదాకా ఈ దేశంలో ఎంఐఎం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఓట్లు సాధించుకోవడం తప్ప మీరు పీకి కట్టలు కట్టింది ఏంది అని ఇలా కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు అడిగితే ఏం చెప్తావు సమాధానం చెప్పు. ఎందుకంటే ఆమె కూడా అన్నది కదా బీఆర్ఎస్ ఎంపీ కట్టలు కట్టింది ఇలా అని. ఇక బీఆర్ఎస్ అన్నదో కేసీఆర్ అన్నదో ఎవరినన్నదో మళ్ళీ ఆమె కూడా అనుకున్నదో తెలియదు. అట్లనే ఇక్కడ కూడా మీరు ఏమి కట్టలు కట్టిరో చెప్పుండ్రి, మీతో ఏమైంది ఇప్పటిదాకా. మరి మీరు కూడా గదే పని చేస్తారు కదా. ఎక్కడైనా మతపరమైనటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేసి ఆగమాగం చేసి జనాల్ని రెచ్చగొట్టి ఎట్లా ఉన్నదంటే అభివృద్ధి అనే దాని గురించి ఆలోచించొద్దిగా. అరే మనకు హిందువులు మోసం చేస్తారు, 15 నిమిషాల్లో 15 మినిటమే పూరా కథం కరదేతామంటాడు ఒక మొగోడు. 15 నిమిషాలు నాకు అవకాశం ఇస్తే హిందువులు అంటాడు లేకుండా చేస్తాను ఒకడు అంటాడు. ఇక మనోళ్ళు కూడా ఇటు పక్క మాట్లాడతారు 80% అన్నా మనము 80%, కానీ మనకి ఏం దక్కింది అంటాడు. నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి ఏం చేయదలుచుకున్నారు ఈ దేశాన్ని? ఇద్దరు మీ సిద్ధాంతాలు ఏంది, మీ కథ ఏంది, మీరు ఏమనుకుంటారు అసలు? పోనీ మీరే దానికి ప్రతినిధులా? హిందుత్వానికి ప్రతినిధిగా బీజేపీనా, ముస్లింలకు ప్రతినిధిగా ఎంఐఎం పార్టీనా? మొదటి నుంచి మీరే ఉన్నారా? భవిష్యత్తులో మీరే ఉంటారా? మీ తర్వాత ఇంకొకడు ఉండడా? అంటే ఇంకా వేరే ప్రజలతో మీకు సంబంధం లేదా? అంటే మీరు ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఇంకా ఆ వర్గానికి సంబంధించే ప్రతినిధులా మీరు?